చెప్పిన ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు నేను మీ అందరితో గుమ్మడికాయ హల్వా ఎమ్మీగా ఎలా చేయాలో చెప్తానండి. మా మదర్ చేస్తే చాలా బాగుంటుంది. సో ఆ రెసిపీ మీ అందరితో కూడా షేర్ చేస్తున్నాను. దీవాలి కదండి, డెఫినెట్గా ట్రై చేయండి. ఇది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్, బట్ టేస్ట్ అయితే సూపర్బ్ ఉంటుందండి. సో ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు: 1 కేజీన్నర బూడిద గుమ్మడికాయ. ఇది మనకి ఆన్లైన్లో కూడా దొరుకుతున్నాయండి ఇప్పుడు. సో మీరు ఆర్డర్ చేసుకుంటే ఆన్లైన్లోనే వచ్చేస్తుంది ఇంటికి. అండ్ ఫుల్ క్రీమ్ మిల్క్ 2 ప్యాకెట్స్, 1/2 లీటర్వి. ఫుల్ క్రీమ్ వాడితే కోవా అనేది బాగా చక్కగా వస్తుందండి. 150 గ్రామ్స్ గీ, 350 గ్రామ్స్ షుగర్, అండ్ హల్వాలోకి గార్నిషింగ్కి కొన్ని డ్రై ఫ్రూట్స్, కాజు, బాదం. ఇప్పుడు దీన్ని మనం ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ ఈ గుమ్మడికాయల్ని మనము పీల్ చేసేసుకుని గ్రేట్ చేసుకోవాలండి చిన్న చిన్న ముక్కలుగా. సీడ్స్ కూడా తీసేయాలి. ఆ తర్వాత వాటర్ కూడా ఎక్కువ ఉంటుందండి గుమ్మడికాయల్లో. సో అది కూడా మనం ఫస్ట్ గ్రేట్ చేసుకున్నాక పైన ఒక గ్రైండర్ లాంటిది కొంచెం హెవీ వెయిట్ పెడితే వాటర్ కూడా పోతుంది. సో అదంతా ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు మనం గుమ్మడికాయని పీల్ చేసుకుని, అంటే మా దగ్గర గ్రేటింగ్ మెషిన్ ఉందండి. సో అందుకని మేము ఈ సైజులో కట్ చేసుకున్నాము. సో ఇప్పుడు దాన్ని గ్రేట్ చేసుకుందాం ఇలా. సో మొత్తం మనం తురుముకుంటే ఇలా వస్తుందండి గ్రేటర్తో. అండ్ వాటర్ అనేది ఇలా వచ్చేస్తుంది. కాసేపు ఇలా వదిలేస్తే మనకి వాటర్ కంటెంట్ అంతా పోయి మనకి వేయించుకోవడం అనేది కొంచెం తక్కువ టైంలో అవుతుంది. లేదంటే వాటర్ కంటెంట్ ఉండటం వల్ల డైరెక్ట్ మనం గీలో రోస్ట్ చేయడానికి ట్రై చేస్తే ఎక్కువ వాటర్ ఉండిపోయి మనకి ఎక్కువ టైం పడుతుంది. సో ఇలా పెడితే కాసేపు వాటర్ అనేది మొత్తం కిందకు వచ్చేస్తుందండి. సో వాటర్ అంతా ఇలా పోయాక మనకి ఇలా పొడి పొడిగా వచ్చేస్తుందండి మనం గ్రేట్ చేసుకున్నది. సో బాణల్లో నెయ్యి వేసుకుని ఫస్ట్ ఇదంతా వేసుకుందాం. గీ అనేది ఇందాక చూపించాను కదండి. సో దానికి సరిపడా ఫాస్ట్గా అవుతుందని మేము ఇలా 2 వాటి మీద చేస్తున్నాము. మీరు ఒకే దాని మీద చేసుకుంటే ఇందాక చూపించినంత క్వాంటిటీ గీ సరిపోతుంది. అలాగే ప్యారలల్గా మనం ఇందాక చూసిన ఫుల్ క్రీమ్ పాలు ఉన్నాయి కదండి, అవి కూడా కొంచెం బాగా చిక్కపడే వరకు ఇలా వేరే బాణల్లో పెట్టి కాసుకోవచ్చు. మనకి టైం సేవ్ అవుతుంది ఇలా చేస్తే. ఇది మొత్తం హోమ్ మేడ్ మేము చేస్తున్నామండి. మనకి అలా కాదు, కోవా రెడీమేడ్ది కూడా వేసుకోవచ్చు మనం కావాలంటే. చూసారు కదండి, ఇది మొత్తం వాటర్ వెళ్ళిపోయి చక్కగా వేపితే కలర్ అనేది ఇలా వస్తుంది. సో పాలు కూడా మనకి బాగా దగ్గర చక్కగా వచ్చాయి. ఇప్పుడు ఈ పాలు దీంట్లో వేసేసుకుందాం. సో ఈ పాలల్లో ఇది ఉడికి చక్కగా బాగుంటుందండి టేస్ట్. సో ఇప్పుడు చూసారండి, కోవా, పాలు, గుమ్మడికాయ మొత్తం ఇలా చక్కగా కలిసిపోయింది. ఇప్పుడు దీంట్లో పంచదార వేసుకుందాం. ఇది పంచదార కరిగే వరకు మనం ఉంచేసుకుని లాస్ట్కి కలర్ వేసుకుని డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకుంటే హల్వా అయిపోతుంది. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ని, ఆల్మండ్స్ని ఇలా సన్నగా కట్ చేసుకుని గీలో రోస్ట్ చేసుకుందామండి. అలాగే జీడిపప్పు, కాజు కూడా వేసి వేయించుకుందామండి. సో ఇవి మొత్తం వేగాక పుచ్చపప్పులు పొయ్యి కట్టేసి వేసుకోవాలి. ఇప్పుడు పొయ్యి కట్టేసి పుచ్చపప్పులు కూడా వేసేద్దామండి. ఇందులో మనము కలర్ వేసుకుందామండి. ఇది ఆప్షనల్ అండి, కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. ఇప్పుడు హల్వా రెడీ అయిపోయిందండి. దీన్ని డ్రై ఫ్రూట్స్ వేసి గార్నిష్ చేసుకుందాం.